విశాఖ పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ వ్యవహారంపై సిబిఐకి వైసీపీ లేఖ రాయబోతోంది. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. దీని వెనుక ఎవరున్నారన్న దానిపై త్వరగా తేల్చాల్సిందిగా తాము సిబిఐని కోరబోతున్నామని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. దాంతోపాటు ఈ వ్యవహారాన్ని వైసీపీకి అంటగట్టేలా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కథనాలు రాసిన నేపథ్యంలో ప్రెస్ కౌన్సిల్ కూడా ఆ రెండు పత్రికలపై ఫిర్యాదు చేస్తూ ఉన్నట్టు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సిబిఐ అధికారులు పోర్టులో తనిఖీలు చేస్తున్న సమయంలో లోకల్ వైసీపీ నాయకులు వెళ్లి అడ్డుపడ్డారంటూ ఈనాడు పత్రిక రాసింది. ఆ అంశంపైన సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. వైసీపీ నాయకులు అడ్డుపడ్డారని రాశారు కదా, అసలు ఆ వైసీపీ నాయకులు ఎవరో దమ్ముంటే పేర్లు ఎందుకు రాయలేదు ఈనాడు పత్రిక అని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. పేర్లు రాయవచ్చు కదా అని ఆయన నిలదీశారు. అయితే సిబిఐ తన రిపోర్టులో రాసిన 2 లైన్లను పట్టుకొని తెలుగుదేశం పార్టీ మీడియా పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తూ ఉన్నాయి. తాము తనిఖీలు చేస్తూ ఉన్న సమయంలో లోకల్ అధికారులు అక్కడికి వచ్చారు, దాంతో తనిఖీలకు అంతరాయం కలిగింది అంటూ సిబిఐ ఒక లైన్లో రాసింది. దీన్ని పట్టుకొని ఏపీ పోలీసులు అక్కడికి వెళ్ళి దర్యాప్తు తనిఖీలు జరగకుండా అడ్డుపడ్డారు, ఏపీ ప్రభుత్వం తరఫున అడ్డుపడ్డారంటూ పత్రికలు మీడియా ఆరోపించడం మొదలుపెట్టాయి. అయితే ఈ అంశంపైన కూడా విశాఖ సిపి రవిశంకర్ ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. సిబిఐ తన రిపోర్టులో ఎందుకు లోకల్ అధికారులు రావడంతో తనిఖీలకు అంతరాయం ఏర్పడింది అని రాశారు అన్న దానిపైన కూడా వివరణ ఇచ్చారు. తాము సిబిఐ అధికారులతో ఈ అంశంపై మాట్లాడాం, మేము ఎక్కడ మీకు అంతరాయం కలిగించామో ఆరా తీయగా మొత్తం ఆ తనిఖీలన్నింటినీ వీడియోగ్రఫీ అంటే వీడియో రికార్డింగ్ చేస్తూ ఉన్న సమయంలోనే అక్కడికి ఏపీ పోలీసులకు సంబంధించిన డాగ్ స్క్వాడ్ వచ్చింది. దాంతో ఆ వీడియో రికార్డింగ్ను కాసేపు ఆపాల్సి వచ్చింది. దాన్నే అంతరాయంగా తన రిపోర్టులో సిబిఐ రాసింది. ఎందుకంటే తనిఖీలు జరుగుతున్నప్పుడు ఎలాంటి అంతరాయం లేకుండా వీడియోగ్రఫీ మొత్తం చేయాల్సి ఉంటుంది. కానీ ఆ సమయంలో కస్టమ్స్ అధికారులే ఏపీ పోలీసులకు స్వయంగా సిపి అయినా రవిశంకర్ అయినా తనకే ఫోన్ చేసి డాగ్ స్క్వాడ్ కావాలి డ్రగ్స్ను గుర్తించేందుకంటే డిఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి వెళ్ళారు. ఆ డాగ్ స్క్వాడ్తో పాటు పోలీసులు వెళ్ళిన సమయంలో వీడియో రికార్డింగ్కు కాసేపు అంతరాయం ఏర్పడింది. ఆ అంశాన్ని భవిష్యత్తులో లీగల్గా ఇబ్బందులు రాకుండా ఎందుకు వీడియోగ్రఫీ కంటిన్యూగా లేదు అని ఎవరైనా ప్రశ్నిస్తే కోర్టుల్లో అలా చోట్ల వివరణ ఇచ్చేందుకే ఇలా లోకల్ పోలీసులు డాగ్ స్క్వాడ్తో రావడంతో వీడియో రికార్డింగ్కు అంతరాయం ఏర్పడింది అని వివరణ ఇచ్చుకునేందుకే సిబిఐ అలా తన రిపోర్టులో రాసింది. అదే అంశాన్ని తాము ఫోన్ చేసినప్పుడు సిబిఐ అధికారులే చెప్పారు. కావాలంటే మీడియా ప్రతినిధులు కూడా సిబిఐ అధికారులకు ఫోన్ చేసి ఆ లైన్ ఎందుకు రాశారో మీరు కూడా కనుక్కోవచ్చు. కేవలం వీడియోగ్రఫీకి అంతరాయం ఏర్పడింది, భవిష్యత్తులో వివరణ ఇచ్చుకోవడానికే డాగ్ స్క్వాడ్ రావడంతో పోలీసులు రావడంతో కాసేపు అంతరాయం ఏర్పడింది అని వివరణ ఇచ్చేందుకే అలా రాశారు తప్పించి ఏపీ పోలీసులు ఎక్కడా కూడా అభ్యంతరం జరపలేదు, తనిఖీలకు అడ్డుపడలేదు. పైగా కస్టమ్స్ అధికారులే స్వయంగా తనకు ఫోన్ చేసి డాగ్ స్క్వాడ్ కావాలంటే పంపించాం, అంతకుమించి అడ్డుకున్నది లేదు. పైగా పోర్ట్ అనేది తమ పరిధిలోకి కూడా రాదు, మేము వెళ్ళి అక్కడ అడ్డుకునేందుకు అధికారం కూడా తమకు ఉండదు అని సిబిఐ అయితే వివరణ ఇచ్చారు.